పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. గ్రేటర్ లో బీజేపీకి గట్టి పట్టున్న ఓల్డ్ సిటీలో ఎందుకు గెలవలేకపోయింది? హిందూ ఓట్లని దక్కించుకోవడంలో విఫలమైందా, లేక మతం పేరుతో ఎంఐఎం ఓట్లు దక్కించుకుందా? ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి గోల్కొండ మాజీ బీజేపీ అధ్యక్షుడు పండు యాదవ్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, నార్మల్ గా తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ లో బీజేపీకి పట్టుంది అంటారు. మరి అలాంటప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కేవలం ఒక్క సీటే వచ్చింది గ్రేటర్ నుండి హైదరాబాద్ బీజేపీకి. ఏంటి సార్ దీనికి కారణాలు ఏమంటారు? అయితే అమ్మ, లాస్ట్ టైం బిఆర్ఎస్ పార్టీ అదే విధంగా అప్పుడున్న ముఖ్యమంత్రి కుటుంబ పాలన కారణంగా కేవలం ఆయన మీద కోపంతో వ్యతిరేక ఓటు మాత్రమే పడ్డది. అయితే మేమిప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేవలం వ్యతిరేక ఓటు మాత్రమే కాకుండా సమర్థవంతం అనుకూల ఓటు కూడా ఎవరికి వేయాలనో ఆలోచించి ప్రజలు వేయవలసిందిగా, ఎమోషనల్ ఫీలింగ్ లో ఓటు వేయకూడదని ఆలోచించి వ్యతిరేకులను వ్యతిరేకంగా పెట్టినప్పటికీ సమర్థవంతులను, నీతిమంతులకు అనుకూలంగా ఓటు వేయవలసిందిగా మేము కోరుతూ, ఆ విధంగా ఆలోచించినట్టయితే కేవలం హైదరాబాద్ లోనే మాత్రమే కాకుండా తెలంగాణలో మొత్తం కూడా ఈసారి తప్పకుండా బీజేపీకి అధికారంలోకి వస్తుందని ప్రజలు ఆ దిశలో ఆలోచన చేస్తారని మేము భావిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చూసుకుంటే, ఓల్డ్ సిటీలో ఎక్కువగా బీజేపీకి పట్టుంది అంటారు. గ్రేటర్ లో మొత్తానికి ఓల్డ్ సిటీ పైనే బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంది అంటారు. సో అక్కడ 4 సీట్లు ఎంఐఎం కి కేవలం మీకు ఒకటి రావడానికి కారణం ఏంటి సార్? అక్కడ గత అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము. అక్కడ డూప్లికేట్ ఓటర్లను నమోదు చేయడం నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. అదే విధంగా ఓటర్ల సంఖ్య మనకంటే ముస్లింల ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ విధంగా వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి అక్కడ సీట్లు వచ్చినప్పటికీ గోషామహల్లో మాత్రము ప్రజలు మనకు అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు సిటీ వ్యాప్తంగా కూడా బీజేపీ ఓట్ల శాతం చాలా గణనీయంగా పెరిగింది అని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. మరి 50% హిందువులు, 50% ముస్లింలు ఉన్న చోట కూడా బీజేపీ గెలవలేకపోయింది కదా? అదే అమ్మా, ఈసారి ప్రజలందరూ కూడా ఇంతకు ముందు కేవలం కుటుంబ పార్టీలకు వాళ్ళు అధికారం ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇచ్చిన పార్టీలు అన్ని కూడా కుటుంబ పాలన చేస్తున్నాయని, అదే విధంగా అవినీతికరణ పాలన చేస్తున్నాయని ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి రాబోయే సమయంలో ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఒక నిర్ణయానికి కూడా పూర్తిగా వచ్చారు. ఇందులో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా పెరిగినాయో యువకులంతా కూడా గుర్తించారు, విద్యార్థులందరూ కూడా గుర్తించారు. అవినీతి రహిత పాలన కావాలంటే కేంద్రంలో ఏ విధంగానైతే అవినీతి రహిత పాలన ఉందో రాష్ట్రంలో కూడా అదే విధంగా అవినీతి రహిత పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. సరే, మరి రాబోయే ఎలక్షన్స్ లో ఏమైనా ఇప్పటి నుండి ప్రణాళికలు ఏమైనా రెడీ చేస్తున్నారా? తప్పకుండా మా అధినాయకత్వం అంతా కూడా మా కార్యకర్తలకు అందరికీ ఎప్పటికీ ప్రజలలో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో మేము కార్యాచరణ చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. గత 11 సంవత్సరాల మోదీ పాలనలో ఏ విధంగానైతే కేంద్రంలో విజయవంతంగా పాలన సాగించిందో, అవినీతి రహిత పాలన సాగించిందో అదంతా కూడా మేము ప్రజలకు చెప్తున్నాం. అదే విధంగా తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఇంకా అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటదని, ప్రజలకు అనుకూలంగా ఉంటదని, సామాజిక అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని మేము ప్రజలలో తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మా కార్యకర్త నిరంతరంగా, అదే విధంగా మా నాయకులు కూడా నిరంతరంగా కృషి చేస్తున్నారు. సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో కవిత కామెంట్స్ చాలా వరకు తెలంగాణ రాజకీయం మొత్తానికి దుమారం రేపాయని మనకు తెలుసు. సో ఈమె చేసిన కామెంట్స్ లో ఒక కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తారు అని. సో మీరేమైనా తెలంగాణలో బీజేపీ పట్టు కోసం బీఆర్ఎస్ తో విలీనమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవినీతికర పార్టీలతోని ఎప్పటికి కూడా విలీనమయ్యే ఛాన్సెస్ లేదు. అవినీతి రహితమైన పాలన రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజాభిష్టం మేరకే మేము పాలన కొనసాగిస్తాం, ప్రజాభిష్టం మేరకే రాజకీయం చేస్తాము. కేవలం అధికార దాహంతోని, కేవలం స్వార్థపూరిత ఆలోచనతోని కనుక భారతీయ జనతా పార్టీ కనుక ఆలోచిస్తే ఎప్పుడో అధికారంలోకి వస్తుండే. స్వార్థపూరిత ఆలోచనలు చేయకుండా, అవినీతి చేయకుండా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే సిద్ధాంతపరంగా దేశం కొరకు,
మన యొక్క దేశం యొక్క ఐక్యత కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి పార్టీలతోని, కుటుంబ పాలన సాగించే పార్టీలతోని, అవినీతికరమైన పార్టీలతోని ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కలవదు. ఓకే సార్. సో ఇప్పుడు చూసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలో, ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ తరపు నుండి ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలా ఉంది సార్? గత 2014 సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 3వసారి అక్కడ మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అధికారంలోకి రావడం జరిగింది. అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగింది. రోడ్డు నిర్మాణాలు అయితేనేమి, అదే విధంగా నాలా పరిష్కారం అయితేనేమి, ఇంకా అనేక ప్రజల సమస్యల మౌలిక సదుపాయాల విషయంలోనైతే నేమి ఎప్పటికీ కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ, అదే విధంగా మా కార్పొరేటర్లు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ వాళ్ళకి నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకా అనేక సమస్యలు ఏ ఉన్నా కానీ ఎప్పుడు నిరంతరం పరిష్కరిస్తున్నారు. కాబట్టే 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం జరిగింది. రాబోయే సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ భోజనంలో తప్పకుండా గెలుచుకెళ్తుంది. సో ప్రధానంగా మరి ఓల్డ్ సిటీలో ఉన్న సమస్యలన్నీ అలానే ఉన్నాయి కదండి సార్. ఈ వర్షపు నీరు నిలవడం, అలాగే డ్రైనేజ్, రోడ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇవన్నీ ముందు నుండి ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు కదండి సార్ ఇందులో. దీనికి అంత కారణం మజ్లిస్ పార్టీ అమ్మ. మజ్లిస్ పార్టీ అభివృద్ధి నిరోధక పార్టీ. కేవలం మతం ఆధారంగా ఓల్డ్ సిటీ ప్రజలు అభివృద్ధి కావాలన్న ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి మా పార్టీ అక్కడ ఉన్న సమస్యల గురించి ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంది. ఈ మధ్యన దేవాలయ భూములన్నీ కూడా వాళ్ళు కబ్జా చేస్తుంటే, ఆ దేవాలయ భూములన్నీ కూడా వారి నుండి, కబ్జాదారు నుంచి విడిపించడానికి మా కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ఏ సమస్య ఓల్డ్ సిటీలో వచ్చినా కానీ, అటు ధార్మిక సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ ఏ వచ్చినా కానీ నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు నిరంతరం ప్రజా సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నారు ఓల్డ్ సిటీలో. సో మీరు అన్నట్టు మతం కోసమే ఎంఐఎం గెలిచింది, మతం మూలంగానే గెలిచింది అంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. కేవలం మతం కోసమే ఇంతమంది ఓట్లు వేయరు కదండి సార్ ఎంఐఎం కి. మీరన్నది కూడా నిజమే. కానీ ఓటింగ్ వచ్చేటప్పటికి, ఎలక్షన్ వచ్చేటప్పటికి మన వైపు నుంచి మాట్లాడేవారు ఒకరు ఉండాలి అన్న ఆలోచనను, ఆ వాతావరణాన్ని వాళ్ళ నాయకులు తెస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆ వైపుగా వాళ్ళు ఓటేస్తున్నారు. ఎంతో మంది ముస్లింలు, విద్యావంతులు ఓటు వేయకుండా కూడా ఉంటున్నారు. వాళ్ళ ఓట్లను కూడా వీళ్ళు ఇతరులతోని ఓట్లు వేయించడం జరుగుతుంది. ఇట్లా అనేక కారణాలున్నాయి ఓల్డ్ సిటీలో రావడానికి, మజ్లిస్ రావడానికి. అయితే మేము మాత్రము కేవలం అభివృద్ధిపైనే మేము దృష్టి సారిస్తున్నాము. అదే విధంగా ప్రజా సమస్యలపైనే మేము దృష్టి సారిస్తున్నాం. కాబట్టి ఈ రోజు కాకుండా మేము తప్పకుండా అధికారంలోకి వస్తాము. అయితే కేవలం అధికారం రావాలన్న ఉద్దేశంతోనే రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేయదు. ఓకే సార్. సో ఇక్కడ మీ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని డివిజన్ లో మీరు గెలిచారు సార్? మా జిల్లాలో, గోల్కొండ జిల్లాలో మొత్తము 17 డివిజన్లు ఉన్నాయమ్మా. 17 డివిజన్లలో 12 డివిజన్లలో మెజారిటీ ఇద్దరిది ఉంటది. ఇంకా 5 డివిజన్లలో కంప్లీట్ ముస్లిం మెజారిటీ ఉంటది. అయినప్పటికీ 12 డివిజన్లలో 7 డివిజన్లలో మేము కార్పొరేషన్ లో గెలవడం జరిగింది లాస్ట్ టైం. మిగిలిన సీట్లు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? మన ఓటర్లు అక్కడ తక్కువ ఉండడమే కారణం. మన ఓటర్ల సంఖ్య అక్కడ చాలా తక్కువ ఉన్నది. అదే విధంగా వాళ్ళ ఓట్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు ఆలోచన శక్తి ఉన్న ముస్లింలు ఎవరు కూడా వాళ్ళకు ఓట్లు వేయడం లేదు. ఆ ఓట్లు కూడా వాళ్ళు దురుపయోగపరుస్తూ ఇతరులతో వాళ్ళు ఓట్లు లేపిస్తున్నారు. ఇది తగ్గినట్టయితే ఏ బూతులలో ఈ విధంగా జరుగుతుందో మేము మా పార్టీకి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా మేము, మా పార్టీ యాక్షన్ తీసుకుంటది. ఏవైతే ఓట్లు చెల్లని సరైన కానీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓటర్ లిస్ట్ నుంచి తీయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడున్న పొలిటికల్ టాక్ ఏంటంటే బీజేపీ ఓడిపోవడానికి కారణం ఈ హిందూ ఓట్లని కూడగట్టుకోలేకపోయింది, అందుకే బీజేపీ నేతలు ఓడిపోయారు అని అంటున్నారు. ఏమంటారు మీరు దీనికి? హిందూ ఓట్లను పూర్తిగా 100% కూడగట్టలేకపోయినప్పటికీ కూడా కేవలం మేము మతం ఆధారంగా మాత్రమే మేము ఓట్లు అడగడం లేదు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నాము. అదే విధంగా సామాజిక అభివృద్ధి, పేదల సమస్యలను గురించి మేము మాట్లాడుతున్నాము. అదే విధంగా కేవలం అధికారం సాధించాలన్న ఉద్దేశంతో, కేవలం స్వార్థపూరిత ఆలోచనలతో చేస్తే మేము కూడా అక్కడ అధికారంలోకి వస్తామని. భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు ముఖ్యము, సమాజం ముఖ్యము. కాబట్టి కేవలం రాజకీయ అధికారం దృష్టితోనే మేము
ప్రజల్లో ఉండము. అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, అదే విధంగా పార్టీ సిద్ధాంతాలు, దేశ ఐక్యత, సామాజిక ఐక్యత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము రాజకీయాలు చేస్తాం. కాబట్టి మేము కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. చూసారుగా ఓల్డ్ సిటీలో బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటో. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.